వచ్చింది కానీ చెప్పకుండా చేసిన డీల్లో నేను ఫెయిల్ అవుతాను కానీ చెప్పి చేస్తున్నప్పుడు నేను ఎట్లా నువ్వు చేస్తున్నాయి పాస్లకి డీల్స్ ఉన్నాయి ప్లేట్ లాక్కోమని చెప్పట్లేదు పాయింట్స్ చెప్తా ఫుడ్ ఆత్మని చెప్పట్లేదు ప్లీజ్ క్వశ్చన్ చేసి అది రిస్ట్రిక్ట్ చేయాల్సింది ఆ టైంకి ఒకవేళ ఫుడ్ లేకపోతే మాకు ఇంకొకలా ఏదో అయ్యేది నేను అనుకున్నారు. సో మీరు ఆమె ఫుడ్ లాక్కోలేము ఆ సెంటిమెంట్ అది నేను మాట్లాడలేదు. బట్ ఉంది అనగా మళ్ళీ బుక్ తీసి చదివించినప్పుడు ఎందుకు చెప్పాలో లేదని మహేష్ చదివిండు అక్కడ ఏముంది అని అంటే ఎందుకు వాడేటప్పుడు మాత్రం సంచాలకుల దగ్గర వెళ్ళాలి అని అప్పుడు వారికి బుక్ చదివాను అదే అంటున్నా నేను ఆ పాయింట్ నా ఇంట్రెస్ట్ మీద నేను అడిగాను ఏదో ఇక్కడ నువ్వు నీ కోసం బుక్ నేను వచ్చి ఏ కండిషన్ మీద ట్రాన్స్ఫర్ అవుతుంది అని కూడా నేను అడిగాను నా కోసం మళ్ళీ బుక్ తీసి చదివించాల్సి వచ్చింది అది నా పాయింట్ అండ్ టాస్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు అదేంటి పాసెస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడే అటు ఇటు అనేది టాస్క్ మొత్తం మళ్ళీ సంచాలక పాస్ వచ్చినాక స్టార్ట్ అవుతాయి పాసెస్ స్టార్ట్ అవుతాయి అన్నాను అందువల్ల ఎవరికి గేమ్ మీద క్లారిటీ రాలేదు సంచాలకులుగా నీకు ఉండాల్సిందే క్లారిటీ రాలేదు అండ్ కంట్రోల్లో ఉంది మన ఆటలో ఎవరి కంట్రోల్లో ఉంది ఎవరి అథారిటీలో ఉంది ఒకవేళ సో గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడే అటు ఇటు అయిపోయింది వచ్చి మీకు చెప్పే కూడా ఏంటంటే పాస్లకు ముందు ఇలా అందాలి అయితే వదిలేదాన్ని కాదు కదా లోపలికి అని చెప్పేసి స్టార్టింగ్ సంచాలకి అక్కడ నుండి ఒకవేళ నీకు అర్థమైనప్పుడు యాక్సెస్ ఆపుకోవాల్సింది కదా నేను ఆపే కదా ఆపినందుకే కదా ఆపినప్పుడు పొద్దున పాయింట్ వేస్ట్ చేసిండు నువ్వు సిట్టి వాడితే ఆపలేదని ఇప్పుడే చెప్పావు కదా దాని తర్వాత నువ్వు ఇప్పుడే చెప్పావు స్టార్టింగ్ నేను ఎప్పుడు ఆపలేదు నువ్వు ఎప్పుడైతే ఏమంటున్నావు యాక్సెస్ రాలేదన్నప్పుడు నేను ఫ్రీ నీకు అర్థమైనప్పుడు ఆల్రెడీ నేను తప్పు చేసినా నేను ఒప్పుకున్నా నీది కూడా మరి అదే ఉంటుంది తప్పు అదే మేము కూడా తప్పు చేసాం సంచారం కూడా తప్పు చేసింది సో మా తప్పు ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది చెప్తున్నాను చెప్పకు నా దృష్టిలో ఈ టాస్క్ లో సంచాలక్ సరిగ్గా టాస్క్ ని డీల్ చేయలేదు నిన్న గుంజ టాస్క్ దగ్గర కూడా నాకు సంవేర్ ఎక్కడో మాస్టర్ మాట్లాడడం కానీ నేను చూడలేదు అని చెప్పి ఒక డిసిషన్ చూసుకోలేదు అని ఒక డిసిషన్ అజయ్ అడిగి ఒక డిసిషన్ సో అక్కడ ఆ టాస్క్ లో కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు నువ్వు చూడలేదు అన్నప్పుడు ఒకరికి క్వశ్చన్ వేసినావు చూసినా వారికి క్వశ్చన్ వేయలేదు నీతో డిస్కస్ చేసినా లేదా నేను నాగట్లేదు అజయ్ కానీ నేను అడిగినా లేదా సో ఒక దగ్గర ఒకటి అక్కడ కూడా అసలు అవ్వలేదు సంచాలక్ అంటే అక్కడ నాకు ఎందుకు కరెక్ట్ అవ్వలేదని అనిపించింది దానికి ముందు అక్కడ కూడా వచ్చి అనిల్ విషయంలో ఒక క్వశ్చన్ అడిగారు నేను ఇట్లా వేస్తాను మరి ఇట్లా వేసిందా లేదా అక్కడ కూడా నువ్వు వెళ్ళి అనిల్ క్వశ్చన్ అడగలేదు నేను అడిగిందా అడగలేదు అదే మా అజయ్ అడిగినావు నువ్వు సో అక్కడ కూడా నాకు సంచాలక్ కరెక్ట్ డిసిషన్ తీసుకోలేదు అనిపించింది మేమైతే తప్పు చేసినామో మేము తప్పు చేయడానికి ఎంతో కొంత ప్రోత్సహించింది లేకపోతే ఫ్రీడమ్ ఇచ్చింది లీనియన్స్ ఇచ్చింది కూడా నాకు సంచాలక్ అని అనిపిస్తుంది నా దృష్టిలో యాజ్ అ సంచాలక్ ఒకవేళ నువ్వు టీషర్ట్ వేసుకునేదాన్ని కదా మార్నింగ్ నేనైతే నా ఓటు సంచాలక్ శివ ఇచ్చిన టీషర్ట్ వేసుకునేదాన్ని ఒకటి నిజంగా ఫ్రీడమ్ లేకుంటే నో ప్రాబ్లం ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పమని రిక్వెస్ట్ ఇచ్చారు కాబట్టి ఐ యాక్సెప్ట్ అండ్ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ డెసిషన్ నో ప్రాబ్లం జనరల్ ఎవరికి గేమ్ ఎట్లా చెప్పాలి పర్సనల్ ఒపీనియన్స్ అడగలేదు ఒక నిమిషం వాళ్ళు జనరల్ గా చెప్పమన్నారు పర్సనల్ ఒపీనియన్ అడగలేదు సో మాకు బేసికలీ సంచాలక్ అనుకుంటున్నాం మేము ఎందుకంటే నా గేమ్లో చూస్తే నాకు ఫస్ట్ స్టార్టింగ్లోనే కన్ఫ్యూజన్లో తను కన్ఫ్యూజన్లోనే నన్ను కన్ఫ్యూజ్ చేసింది కాలు కింద టచ్ అవ్వద్దని తను చెప్పలేదు నాకు ఆ టచ్ అయ్యే పాయింట్ నాకు చెప్పలేదు తనకే తర్వాత రేజ్ అయింది టచ్ అవ్వాలా వద్దా అని తనకి క్వశ్చన్ ఉండే నాకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది అక్కడ అందరికీ ఛాన్సెస్ ఇచ్చింది అక్కడ మళ్ళీ అందరికి లాస్ట్ దాకా ఛాన్సెస్ ఇచ్చింది ఓకే ఫైన్ అక్కడ కూడా నేను చెయ్యి ఇక్కడ పెట్టినా ఇక్కడ కూడా పట్టుకోలేదు సో అక్కడ కూడా తను చూసినా అని చెప్పింది అక్కడ కూడా నాకు అది కూడా అన్ఫేర్ అనిపించింది నా విషయంలో సో సమ్వేర్ సంచాలకుగా స్ట్రిక్ట్గా లేదు అక్కడ గేమ్లో కరెక్ట్గా ఫోకస్గా లేకుండే అని అనిపించింది కాబట్టి సంచాలకుగా ఇచ్చింది అండ్ ఈవెన్ కిచెన్ వాజ్ లైక్ నేను టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కిచెన్ ఇస్ రన్నింగ్ ఫ్రీగా రన్ అవుతుంది ఎక్కడ రిస్ట్రిక్షన్ కిచెన్ దగ్గర లేదని లైక్ నిన్న డిన్నర్ కూడా అందరికి ఎవ్రీవన్ హ్యాడ్ డిన్నర్ రిస్ట్రిక్షన్ లేకుండా తిన్నారు కదా రెస్ట్రిక్షన్ లేదు అంటే వాళ్ళు తిన్నప్పుడు నేను అదే అంటున్నా అదే ఫుడ్ లాగేసుకోవాలి ఫుడ్ తీసేసుకోవాలి అనే పాయింట్ మీద ద హోల్ టాస్క్ ఇస్ లైక్ రిస్ట్రిక్షన్ కానీ వాళ్ళు ఆల్రెడీ డీల్స్ మీద మాట్లాడుకుంటూ తింటున్నారు కదా లుక్ యాజ్ ఓవరాల్ టాస్క్ గా చూసుకుంటే ఫుడ్ వాజ్ రన్నింగ్ ఫ్రీలీ ఎక్కడ ఎవరికి స్టాప్ లేకుండా అందరూ హ్యాపీగా డిన్నర్ చేసి అనుకున్నారు
సో మీరు ఆమె ఫుడ్ లాక్కోలేము ఆ సెంటిమెంట్ అది నేను మాట్లాడట్లేదు. బట్ టాస్క్ పరంగా చూస్తే ఫుడ్ అందరికి ఎక్కడ రిస్ట్రిక్షన్ చేసేటప్పుడు స్టాప్ చేసేసేటచ్చు. రిస్ట్రిక్ట్ చేసి ఉంటే అంటే మా ఉద్దేశం ఏంటంటే రిస్ట్రిక్ట్ చేసి ఉంటే ఆల్రెడీ నీకు ఏం చెప్పాను మనీష్, ఒక నిమిషం ఫుడ్ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఏం చెప్పాను అంటే ఫుడ్ ఎంతమందికి నువ్వు యాక్సెస్ ఇస్తున్నావు ప్లస్ ఎక్స్ట్రా 3 పీపుల్కే వండండి అని చెప్పాను. అంతమంది వండినా సరే ఫుడ్ పాస్ అయిందంటే లోపల డీల్ చేయాలి. అండ్ నువ్వు అదే నాకు తెలిసే జరిగింది. ఒక నిమిషం అంటే రిస్ట్రిక్ట్ చేసి ఉంటే ఓడిపోయిన వాళ్ళు డైరెక్ట్ కిచెన్కి వెళ్ళిపోతుండే. అంటే ఇంత డీల్స్ దాకా కూడా రాకపోతుండే మాట్లాడాల్సిన అవసరం లేదు. రిస్ట్రిక్ట్ చేసి ఉంటే వాళ్ళకి ఆకలి వేస్తుండే వాళ్ళే గమ్మున కిచెన్కి వెళ్ళిపోతారు. ఏది రిస్ట్రిక్ట్గా కరెక్ట్గా ఉంటుందో దాని మీద ఎక్కువ పడతారు. సో అన్ని ఫ్రీగా జరుగుతున్నప్పుడు దాని మీద పడరు. అది వస్తుంది, ఆల్రెడీ ఫుడ్ వస్తుందని చెప్పి ఇప్పుడు మా ఇంట్లో పడడం స్టార్ట్ అయింది. ఫుడ్ రాని చోట గట్టిగా ఉంటుంటే వాళ్ళకి ఆకలి వేసి అదే తీసుకుంటుంది. సమ్వేర్ మేము ఇన్ని డీల్స్ చేసే అవసరం లేకపోతుండే నాకు కూడా. సో సమ్వేర్ ఐ ఫీల్ నువ్వు అక్కడే ఉండే అందరికి ఫుడ్ వండుతున్నారు, ఇంత వండుతున్నారు, నీకు తెలుసు లంచ్ ఎంత ఉండాలో. సో వండినప్పుడు ఒక మాట చెప్పేది వేరే. అవును, కానీ నిన్న నువ్వు అన్నం తింటున్నప్పుడు నువ్వు వెళ్ళి వీళ్ళిద్దరికి ఇచ్చానని చెప్పావు. అది దేని బేసిస్ మీద ఇచ్చావు? నువ్వు వాళ్ళు అడిగానో లేకపోతే ఏదో డీల్ జరిగిందో ఇచ్చి ఉంటావు. కానీ అదే వాళ్ళు తింటున్నప్పుడు నేను వచ్చి ఆపలేను కదా, తీసేసుకోలేను కదా. తింటున్నప్పుడు కాదు, వండేటప్పుడు వండేటప్పుడు నేను క్లియర్ గా చెప్పానా లేదా? మీరిద్దరు కిచెన్ రాత్రి ఎంత మంది పొద్దున మీ ఇద్దరికే చేస్తాను. బట్ ఎంతమంది చేస్తారు? ఆల్మోస్ట్ ఇంటి సభ్యులు వాళ్ళకి చేసావా లేదా? చేసుకోండి అందరికి చేసావా లేదా? మార్నింగ్ మధ్యాహ్నం కూడా వండుకోవచ్చు కదా. అవును. ఓకే యాజ్ సంచాలక చెప్పాలంటే ఫ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఈవెన్ లగేజ్ యాక్సెస్ నాకు లేకపోయినా తను వచ్చి చెప్పింది నాకు, నువ్వు వెళ్ళి తీసుకోవచ్చు అని అంటే, లేదు నేను తీసుకోను, నాకు యాక్సెస్ ఇస్తేనే కార్డ్ ఇస్తేనే నేను తీసుకుంటాను తనని చెప్పాను. శివ వచ్చి నైట్ మీరు ఇద్దరు వచ్చి ఎవరైనా వచ్చి పడుకోండి నేను చూడను అని అంటే, నాకు కార్డ్ ఇస్తేనే శివ పడుకుంటా, ఈడు పడుకుంటాడు అని నేను చెప్పాను. నేనేమన్నా అదే మేము కార్డు ఇస్తాము, మీరు నాకు కార్డు ఇచ్చేస్తే నేను చెప్పిన పాయింట్ చెప్పాను, మీరు చెప్పిన పాయింట్ ఇంకోటి పక్కన చెప్పాలి. కాబట్టి మీరేమన్నారు, మేము సంచాలకి కార్డు ఇస్తామో లేదో అది మీకు అనవసరం, కానీ మేము ఒక్కొక్కరు నేను గంట పడుకుంటా, నేను ఒకసారి పడుకుంటాను ఒక పాయింట్ అన్నారు. అండ్ రెండో పాయింట్, ఒకవేళ సంచాలక్ మధ్యలో అయితే కార్డు ఇస్తాం. ఎప్పుడంటే అంటే నేను సంచాలకి ముందే కార్డు ఒకటి నేను పడుకున్నాను అని ఫిక్స్ అయ్యాను. జోక్ చేసా పడుకుంటా, మీరు వెళ్ళి పడుకోండి జోక్ చేసి మీరు ఎందుకు మీరన్న ఫస్ట్ పాయింట్ ఏంటి? మీరు పడుకుంటారా? మీరు ఫస్ట్ నన్ను ఏమన్నారు, నేను యాక్సెస్ ఇచ్చాను వెళ్ళి పడుకోండి అని నేను అన్నాను అని అన్నారు కదా, జోక్ గాను. జోక్ అయితే నేను ఏదో నా పాయింట్ లేదు ఇచ్చినట్టు ఏదో పాయింట్ తీసుకోండి. పాయింట్ మాట్లాడితే ఇప్పుడు నాకు రాంగ్ అయినట్టు ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు సంచారం కార్డు ఇచ్చానా లేదా? వచ్చినప్పుడు సంచారం అక్కడ పక్కన ఉంది. అప్పుడు నువ్వు ఏమంటావు, సంచారం అడిగినావు మీరు ఎలా ఇస్తున్నావు, కార్డ్ యాక్సెస్ ఉందనంటే కార్డ్ యాక్సెస్ ఓన్లీ అన్నింటిలో ఉంది, నేనైతే బాత్రూమ్ లోనే పడుకుంటున్నా, బెడ్షీట్ తీసుకొచ్చానంటే సంచారం అది మీరిద్దరు మాట్లాడుకుంటే నాకు తెలీదు. కానీ యాక్సెస్ తీసుకొని బెడ్షీట్ ఇవ్వాలి. బెడ్రూమ్ యాక్సెస్ ఏంటి? బెడ్షీట్ గురించి వచ్చినప్పుడు బ్లాంకెట్ గురించి మాట్లాడితే బెడ్రూమ్ యాక్సెస్ ఏంటి? బెడ్రూమ్ పడుకోవడం, నేను బెడ్ మీద పడుకోవడం ఇవ్వలేదు. బెడ్షీట్ విషయం వచ్చినప్పుడు తను ఏం చెప్పింది, ఒక్కొక్క కార్డ్ ఎక్స్చేంజ్ అయింది కాబట్టి బెడ్షీట్ ఇచ్చినాం. కానీ బెడ్షీట్ ఇచ్చినప్పుడు నువ్వు నాకు బెడ్షీట్ అక్కడ ఆఫ్ కూర్చున్నప్పుడు నేను నీకు అడిగితే నువ్వు నాకు బెడ్షీట్
తను అప్పుడే అడిగింది మీకు కార్డ్ యాక్సెస్ ఉందా, బెడ్రూమ్ యాక్సెస్ ఉందా అంటే ఓన్లీ అనిలే పడుకుంటాను, నేను బాత్రూంలో పడుకుంటున్నా, నాకు బెడ్షీట్ కావాలంటే తీసేసుకో అన్నాను. యాక్సెస్ ఇవ్వకుండా తన ముందే నేను బెడ్షీట్ తీసుకొని వెళ్ళిపోయాను. అది తనే అలా చేసింది కదా, మీరు ఇట్లా మాట్లాడుకొని ఇచ్చుకోండి, తను ఆపలేక బెడ్రూమ్ యాక్సెస్ ఏంటి పడుకోవడం. కానీ బెడ్రూమ్ అన్ని యాక్సెస్ తోనే వస్తుంది, బెడ్ మళ్ళీ కదా, అంత ఒకటి యాక్సెస్ వస్తుంది కదా. మార్నింగ్ బిగ్ బాస్ చెప్పింది ఏంటి బాత్రూమ్ గురించి? మార్నింగ్ బాత్రూమ్స్ అన్రిస్ట్రిక్టెడ్ అని చెప్పారా? మీరు వాష్రూమ్ ఒకటి బాత్రూమ్ ఒకటి రెండు మీ తప్పు అనేది కూడా నేను మీ తప్పు నీకు ఏ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే బెడ్రూమ్ వేరు బెడ్షీట్ వేరు అంటే బాత్రూమ్ విషయంలో మీరేమన్నారు? బాత్రూమ్ అని బిగ్ బాస్ ఇచ్చే అలా కాదు, ఎక్కడికైనా మీరు వెళ్ళేటప్పుడు బాత్రూమ్ అంటే అంత అందులో ఉన్న సంచాలకి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వాష్రూమ్ వేరు బాత్రూమ్ వేరు వాష్రూమ్ అన్నది వచ్చి అన్నది నేను అక్కడే ఉన్నా. లెటర్ రాకముందు యాక్సెస్ ఇచ్చేస్తాం. రాకపోలేదు విల్ గివ్ యాక్సెస్ అనేది మీరు వచ్చి మాట్లాడింది. లెటర్ రాకముందు నువ్వు నేను మాట్లాడుకునేది ఏంటి ఒకసారి చెప్పు క్లియర్. నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు చెప్పు, నేను చెప్పిన నేను చెప్పే కదా నన్ను పాయింట్ అవుట్ చేసి. నేను అదే కదా చెప్పినాను. బాత్రూంలో వచ్చినప్పుడు నేను చూడు వాషు, నేను బాత్రూమ్ అయితే ఆపదలుచుకోవట్లేదు, నేను అందరికీ యాక్సెస్ ఇద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నైట్ నుంచి మార్నింగ్ లేచిన వాళ్ళని నేను ఆపద్దు అనుకుంటున్నా. యాజ్ అ సంచాలక్, యాజ్ అ క్యాప్టెన్ గా నేను నీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను అంటే ఓకే ఐ యాక్సెప్ట్ ఇట్ అని చెప్పి తను చెప్పిన తర్వాత వాష్రూమ్ కొంతమంది దగ్గర యాక్సెస్ ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఉన్నాయి అది నాకు తెలియాలి. సో మీరు ఎవరెవరికి పంపిస్తున్నారు వాష్రూమ్ కి, నువ్వు ఎవరికి ఫ్రీగా పంపాలనుకుంటున్నావు వాటిని పంపించు, కానీ యాక్సెస్ ఉన్న వాళ్ళకి కార్డు తీసుకొని పంపించి వాష్రూమ్ కి పంపించు. బాత్రూమ్ స్నానం చేయడానికి అలా లేదు, తనే చెప్పింది. ఇది లెటర్ రాకముందు. చెప్పిందా? చెప్పిన తర్వాత ఒక్క నిమిషం మాస్టర్, జరిగింది తనకి నాకు కదా, తను అది చెప్పిన తర్వాత మళ్ళీ లెటర్ వచ్చింది. వచ్చినప్పుడు తను ఏం చెప్పింది, వాష్రూమ్ కి ఫ్రీ ఉంది అని చెప్పి తను చెప్పినప్పుడు నేను తన దగ్గర నేనే వచ్చాను కదా, తనకేమన్నా బాత్రూమ్ అండ్ ఫ్రీ రెస్ట్రిక్షన్స్ ఇప్పుడు లేవు, ఎవరైనా వాడుకోవచ్చు అంటే స్నానం చేయడానికి ఎవరు వీల్లేదు చెప్పా అని అడిగింది ఎవరు? తనే కదా. అవును, నువ్వు ఆల్రెడీ మార్నింగ్ దాని తనే అడిగినప్పుడు నేను చెప్పాలా అవుతా? ఆల్రెడీ నువ్వు మార్నింగ్ తీసుకొచ్చావు కదా అసలు. స్నానానికి అయ్యలేదు అని చెప్పి నేను అక్కడ కాఫీ కప్పు పెట్టడానికి వాటర్ కప్పు నేను స్నానానికి ఓన్లీ కార్డు ఉన్న వాళ్ళే ఎలా స్నానానికి ఓన్లీ వాటర్ చేయాలి. వాషింగ్ కి స్నానానికి ఓన్లీ వాటర్ మీకు వచ్చిన కార్డుల మీద ఏమని రాస్తుంది? కార్డుల మీద ఏమని రాసి బాత్రూమ్ అని ఉందా, వాష్రూమ్ బాత్రూమ్ అని డివైడ్ చేసి ఉన్నదా? బాత్రూమ్ అనే ఉన్నది. మరి ఆ రిస్ట్రిక్షన్ కలర్ ఎందుకు పెట్టారు? కలర్ ఎందుకు పెట్టారు? దానివల్ల మేము ఇబ్బంది పడతాం. అదే బిగ్ బాస్ బాత్రూమ్ అని పంపిస్తే డివైడ్ చేశారు. చెప్పేసి మాకు ఆపిచ్చేసారు. ఇగో నేను అదే సార్ నువ్వేమన్నావు అమిత, నేను కార్డు ఉండే వాళ్ళకి 30 minutes యాక్సెస్ ఉంది, స్నానం చేస్తారు, బాత్రూమ్ వాడుకుంటారు, వాడుకొని అని చెప్పాను. కార్డు లేని వాళ్ళకి ఓన్లీ బాత్రూమ్ యాక్సెస్ కానీ స్నానం చేయడానికి కావాలి, నువ్వు ఫ్రీగా ఇస్తాను అన్నప్పుడు ఈ పాయింట్. కార్డు లెటర్ వచ్చిన తర్వాత ఏమనుంది, బాత్రూమ్ అని ఉంది. నువ్వు వచ్చి వాష్రూమ్ అంటే స్నానం చేయడం, బాత్రూమ్ అంటే బాత్రూమ్ యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఆ కార్డు గురించి చెప్పినప్పుడు ఆయన సంచాలకంగా నేను కొత్తలకు పెట్టడానికి
నీ క్లారిటీ చెప్పిందే కదా నేను అన్నాను. ఆ సెపరేషన్ మళ్ళీ ఎందుకు యాక్సెప్ట్ చేసావు? నువ్వే కదా అన్నా మార్నింగ్ అదే నా రూల్ చేస్తావు ఇందాక రూల్ యాక్సెప్ట్ చేయాలని మార్నింగ్ చెప్పింది వ్యాలిడ్ అనిపించింది యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు చెప్పింది వ్యాలిడ్ అనిపించలేదు యాక్సెప్ట్ చేయాలి. ఇది వ్యాలిడ్ సంచాలక నీకే అర్థం కాలేదు. పార్టీ వాళ్ళు పాయింట్ ఓకే కదా ఏది వ్యాలిడ్ అనిపిస్తే నేను అదే యాక్సెప్ట్ చేస్తాను. నువ్వు అడిగిన తర్వాత నేను యాక్సెప్ట్ చేయాలని లేదు కదా. అందుకనే సంచాలక చెప్తున్నాను. ఓకే. సో ఇంకా బాత్రూమ్ లో నువ్వు ఇందాక ఏమన్నావు? నేను ఏది చూస్తే నేను దాన్ని ఆపగలుగుతా, అదే నా ముందు తప్పు అని అన్నావు. నువ్వు బాత్రూమ్ లో ఉన్నావా? నువ్వే ఒప్పుకున్నావు దట్ డీల్స్ మీద నేను నువ్వు చూసినావా? నిన్న అంతమంది చెప్పినావా? ఆమె చెప్పింది అసలు. సరే ఒక మాట విషయం సరే నువ్వు బాత్రూమ్ లో శివ స్నానం చేసినప్పుడు నువ్వు చూడలేనప్పుడు అలా స్నానం చేసినప్పుడు నేను చూడలేను కదా. అరే నువ్వు లేవు కదా బాత్రూమ్ లో లేనగానే కూర్చున్నా. దాని బాత్రూమ్ అక్కడ వాడుకోవడానికి ఎవరు చేయలేనప్పుడు స్నానం చేసినప్పుడు చూడాలని నువ్వే అనుకుంటావు. నువ్వే నాకు చెప్పావు ఆ మీద డీల్స్ మీద నేను ఫ్రీగా పంపించేశాను అని. నేను ఆ పాయింట్ మీద నీ కార్డ్ నేను వెనక్కి తీసుకున్నాను. స్నానం చేసినాడు నువ్వు పంపించావు అని నువ్వు అడిగావు. ఫ్రీగా పంపించినావా అని అంటే నేను అక్కిది చెప్పా, బిందుది చెప్పా. బిందు కూడా ఫ్రీ వీళ్ళకి కార్డు మీద నేను అంటుంది నిన్న నువ్వు బాత్రూమ్ హ్యాండ్ ఓవర్ వచ్చిన తర్వాత నువ్వు డీల్స్ మీద ఫ్రీగా పంపించావు. ఎందుకంటే ఇష్యూ నీ దగ్గర వచ్చింది కాబట్టి నీ హ్యాండ్ ఓవర్ ఇష్యూ వచ్చినప్పుడు ఆశ వచ్చింది కాబట్టి అన్ని డీల్ జరిగినప్పుడు సంచాలక నువ్వు రాలేదు కాబట్టి ఓకే. యువర్ ఒపీనియన్ యువర్ ఒపీనియన్ అది. ఆశు సంచాలక ఫెయిల్ అయింది. ఆశు మీ ఇద్దరు జంటలో చెప్పాలి ఇప్పుడు నీ సార్ ఇద్దరు కలిసి మా అంత వర్డ్స్ వేస్ట్ చేసుకొని ఒక పాయింట్ చెప్పేసి సో మీరు ఇద్దరు జంటగా చెప్పండి డెసిషన్. మీది అక్కడ ఉంది కదా సార్. కాదు నేను చెప్పాను కిచెన్ దగ్గర నాకు చెప్పండి ఫిక్స్ మాస్టర్ జెండగా చెప్పాలి. జంటగా చెప్పాలి. మాస్టర్ చెప్పండి కదా. అదే మీరు ఇద్దరిని ఒపీనియన్ నాకు మీరిద్దరు చెప్పేశారా? మాట్లాడుకొని అందులో పేరు చెప్పేస్తాము, ఒపీనియన్ చెప్పేసినాం, పేరు చెప్పేస్తాం. చెప్పింది అది క్లియర్ మీది అవ్వలేదు. నేను అశ్వ అంటున్నాం. సో మనం డిస్కస్ చేయాలంటే చేసుకున్నాక మేము వస్తాం. మీరు కూడా చెప్పండి. అందులో ఇద్దరు ఇద్దరు చెప్పేసి నేను బిందు చెప్పిన పాయింట్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే మన ఏరియాకి ఎవరిని అలో చేయదు. మేము కిచెన్ లేకి ఎవరిని అలో చేయలేదు. ఏది హ్యాండ్ చేయి కట్టుకోవడానికి వాటర్ తాగడానికి తప్ప మిగతా అలో చేయలేదు. అండ్ మా దగ్గర ఉన్నది ఏంటంటే లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ 3 ఉన్నాయి. లంచ్ టైంకి మేము సంచాలకు వచ్చేసి ఇంకా టాస్క్ స్టార్ట్ అవ్వలేదు, ఇది ఫ్రీమేర్ ల్యాండ్లో పెట్టేస్తా అంటే సరే పెట్టేయండి అని చెప్పాం. ఎందుకంటే అది కష్టపడి చేసాం కాబట్టి అసలు టాస్క్ ఎట్లుంటుందో ఏమో తెలియదు కాబట్టి జెండాలు మాత్రమే వచ్చినా ఇంకా పాసులు రాలేదు, ఇంకా టాస్క్ స్టార్ట్ అయిందో లేదో అన్నప్పుడు హర్యానా కూడా ఫుడ్ తీసుకొని వెళ్ళిపోయింది. సో ఆ ప్రాసెస్ జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మా దగ్గర ఉన్న కార్డ్స్ ఏంటి మీల్స్కి. సో మేమేంటి మీల్స్ని ఆపగలం కానీ లిక్విడ్స్ని ఆపలేం. టీ, కాఫీ, వాటర్ ఇవి ఆపలేము. ఎందుకంటే దాంట్లో రిస్ట్రిక్షన్లో లేదు, ఓన్లీ మీల్ అనేది. సో మేమేం చేసాం, నైట్ మీల్ వీళ్ళకి ఇచ్చాం. ఆ మీల్ ప్రకారంగా వాళ్ళకి మీల్ ఎన్ని ఇవ్వాలో అది ఇచ్చాం. మిగతా వాళ్ళతో ఏంటి డీలింగ్ ప్రకారంగా మేము కొంతమందికి ఫ్రూట్స్ ఇచ్చాం, కొంతమందికి వచ్చేసి చపాతి, సింగిల్ చపాతి అట్లా ఇచ్చాం. మీల్ ఇవ్వలేదు వాడికి. మాకు మీల్ కార్డు ఉంది కాబట్టి బిగ్ బాస్ మీల్ని రిస్ట్రిక్ట్ చేయమన్నాడు కాబట్టి మీల్ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళ మీల్ వాళ్ళు షేర్ చేసుకున్నారు, అయిపోయింది. మార్నింగ్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ మీకు మాత్రం ఇష్టం. మీరేం చేశారు, మీరు వాళ్ళతో డీలింగ్ చేసుకొని మీరు షేర్ చేసుకున్నారు. ఓకేనా? డీలింగ్ చేయలేదు సరే ఓకే. సో ఇది జరిగింది. పెట్టండి ఇంకో మా దాంట్లో ఏంది కిచెన్లోకి వచ్చేసేది ఫస్ట్లో శివరాడు 2 సార్లు గోడకి వచ్చినాడు. అప్పుడు మేము వచ్చినాం. తర్వాత ఏ లెటర్ రాలేదు. అప్పుడు లెటర్ రాలేదు. లెటర్ వచ్చిన తర్వాత ఎవరిని అలో చేయలేదు. మార్నింగ్ చూసుకుంటే వాటర్ కూడా మేమే పట్టించుకొని ఇస్తున్నాము, టీ కూడా మేమే అక్కడి నుంచి ఇచ్చేసి ఎవరు లోపలికి వెళ్ళొద్దు కప్పులు ఆడబెట్టండి అని చెప్పాం. సో మా ఓటు వచ్చేసి మేము సంచాలకి అనుకుంటాం. ఎందుకు అంటే నిన్న కుండ టాస్క్ జరిగినప్పుడు అఖిల్ కాలు తగిలింది అని అంతమంది చెప్పినా కానీ లేదు నేను చూడలేదు అని మధ్యలో 2-3 సార్లు వచ్చినా కానీ నేను చూడలేదు అనింది.
అండ్ రూల్స్ ప్రకారంగా కూడా సపోర్ట్ తీసుకోవద్దు అది అన్నప్పుడు మాస్టర్కి తనకి అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏ డీల్ చేసుకున్నా కానీ సంచాలకు చెప్పి చేసుకోవాలి డీలింగ్. ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన దాంట్లో ఏముంది, కార్డ్ యాక్సెస్ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పి సంచాలక్ దాన్ని అక్కడ లోపల పెట్టిన తర్వాత యాక్సెస్ అది మాత్రమే, కార్డ్ యాక్సెస్ మాత్రం సంచాలక ఆధ్వర్యంలో జరగాలి. కానీ పనే ఉంది డీల్స్ కూడా జరగాలి అన్నప్పుడు గొడవ అయిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి అని ఉంది అని అన్నారు. లేదు జరగాలి. అసలు లేదు, ఆ లైనే లేదు. అందులో ఉన్న లైన్ ఏంటంటే ప్రతి జంట దగ్గర ఆ ఏరియాకి సంబంధించిన పాసెస్ ఉంటాయి. ఆ పాసెస్ని వారి ఆధిపత్యం, ఆ ఏరియా మరియు ఆ పాసెస్ వారి ఆధిపత్యంలో ఉంటుంది. అండ్ ఆ పాసెస్ని వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు, అది వారి ఇష్టం అని. పాసెస్ వాళ్ళ డీలింగ్స్ ప్రకారం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఏమేమి చేసుకోవచ్చు. బట్ పాసులు వాడేటప్పుడు మాత్రం తనకు చెప్పి వాడాలి, అది మ్యాటర్. అండ్ ఇంకొకటి బాత్రూమ్ పాసులు ఏముండే, మాకేముంది కిచెన్ది ఒక్క పూటకి ఒకటి మాత్రమే అని. బట్ అది తెలియదు ఏమనింది, చెప్పింది నేను. అది తెలియదు ఏమనింది, నేనేమనుకున్నా 3 వాడాలేమో అనుకోండి, 3 వాడాలా అంటే అవును అని. తర్వాత అని చెప్పిన తర్వాత చదివితే దాంట్లో ఏముందంటే ఒక పూటకి ఒక కార్డు మాత్రమే వాడాలా అని. సో ఆ పాయింట్ కూడా తను కన్ఫ్యూజ్ అయింది నేను చెప్పాను. అండ్ తర్వాత డీలింగ్స్ ఏదైతే ఉందంటే ఆ పాసెస్ వాళ్ళ ఇష్టం, ఏ జంట ఆధిపత్యంలో ఉందో వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు అది కూడా మనం చదివిన తర్వాత మనకు తెలిసింది. అండ్ ఇంకొకటి ఏంది, బాత్రూమ్ పాసులు కూడా రోజుకు 4, నిన్న 4, ఈ రోజు 4. కానీ పొద్దున ఏంది, వీళ్ళు వచ్చేసి 8 వాడచ్చు సంచాలకు చెప్పింది. అది ఎట్లా చెప్తుంది అని చెప్పేసి నేను వచ్చి రోజుకు 4 కదా వాడాల్సింది అన్నప్పుడు అక్కడ కూడా క్లారిటీ మిస్ అయింది. సో ఎక్కడో మొత్తానికి గేమ్ మొత్తానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ దగ్గర క్లారిటీ మిస్ అయింది కాబట్టి మా వర్క్ తను చేయాలని. అండ్ నేను చెప్తున్నా కిచెన్ తరపు నుంచి అయితే మీరు వాళ్ళకి ఇచ్చా, బ్రేక్ఫాస్ట్ మీకు ఇచ్చా, మిగతా వాళ్ళందరికీ మేము డీలింగ్స్ చేసుకొని తక్కువ క్వాంటిటీ ఫుడ్, ఏది కడుపు కూడా ఫుల్ నిండదు, కడుపు కూడా ఫుల్ నిండకుండా ఒక చపాతీ కానీ బ్రేక్ఫాస్ట్ ఇంత రైస్ కానీ వాళ్ళకి అసలు ఇవ్వలేదు, వీళ్ళకి అసలు ఇవ్వలేదు బ్రేక్ఫాస్ట్ అది. అండ్ వీళ్ళకి ఏంటంటే లగేజ్ రూమ్ యాక్సెస్ కార్డు మాకు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మేము బ్రేక్ఫాస్ట్ ఫుల్గా పెట్టకుండా జస్ట్ ఒక కప్పు మాత్రమే కప్ అంటే 4 స్పూన్ల కన్నా నేను ఎక్కువ. వచ్చి యాపిల్ ఇవ్వు అని అడిగిన మిత్రాలు కూడా ఇవ్వలేదు. నాకు వెళ్ళి కాఫీ తీసుకొచ్చి కొంచెం అటో ఇటో ఎప్పుడు అంటే లెటర్ రాకముందు జరిగినాయి కాబట్టి చిన్న మిస్కమ్యూనికేషన్. లెటర్ వచ్చిన తర్వాత స్ట్రిక్ట్ అయిపోయినాం. అండ్ బిల్లు నువ్వు అడిగినప్పుడు నైట్ వచ్చేసి మీకు ఆల్రెడీ యాక్సెస్ ఉంది కాబట్టి తను పెరగడం కానీ మేము ఆపలేము. ఎందుకంటే మీకు కార్డు ఉంది కాబట్టి నైట్ డిన్నర్ మీ ఇష్టం. నైట్ డిన్నర్ కూడా మేము రిస్ట్రిక్ట్ చేయాలి, ఇంతే ఇస్తాము అని, మీకు ఏం కావాలి అవన్నీ తయారు చేసేస్తామని చెప్పి. అంటే మీకు ఇచ్చిన క్వాంటిటీ వేరే వాళ్ళకి ఇవ్వలేదు, దాంట్లో సగం కూడా ఇవ్వలేదు ఎవరికే కానీ. ఇప్పుడు ఇంత ఇష్యూ అవుతుంది అంటే ఆ ఇష్యూ నువ్వు స్టార్ట్ చేయకపోతే అవ్వకపోతుంది. నువ్వు 8 కార్డ్ వాడొచ్చు నువ్వు చెప్పకపోతే ఇంత దాకా రాకపోతుంది. అది ఇంకా అవ్వలేదు, మీరు వెళ్ళండి అని చెప్తాను లేసాను. ఒక పేరు లైఫ్ కూడా అయిపోవాలి. అది కాదు నాకు మీ ఇద్దరు చెప్పేసాను.